అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ ములకల్చీరు మార్కెట్ నిన్న ఏ విధంగా ప్రైస్ వల్ల ఏమి ఎలా తెలుసుకుందామండి. అంటే నేను ములకల్చీరు చెప్పలేదని మీరు అడగచ్చు. సో, ములకల్చీరు రెండో యాక్షన్‌లో ప్రైస్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందో, అలాగే ములకల్చీరు రెండో యాక్షన్‌లో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా అంటే ములకల్చీరు రెండో యాక్షన్ ఫస్ట్ యాక్షన్‌లో ఏ విధంగా వెళ్ళామో రెండో యాక్షన్‌లో కూడా అదే విధంగా వెళ్ళాం. మళ్ళీ పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 20, 30, 40 కొంచెం అటు ఇటుగానే ములకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. ఇక మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నట్లయితే పెద్దగా మార్పు అయితే లేదు. మీకు రోజు ఇదే విషయమే చెప్తాను. ఎందుకంటే దిగుమతులు ములకల్చీరు తీసుకున్నా, అలాగే మన మదనపల్లి మార్కెట్ తీసుకున్నా కూడా ఒక వేరియేషన్ అంటే హెచ్చుతగ్గులు ఎక్కడెక్కడైతేనంటే అనంతపూర్ తప్పించి మళ్ళీ ఏ మార్కెట్లో కూడా పెద్దగా హెచ్చుతగ్గులు అయితే లేదు. మదనపల్లి మార్కెట్ కూడా పెరిగితే ఒక 500 బాక్సులు పెరుగుతాయి మార్కెట్ మొత్తం అంతా, లేదంటే మళ్ళీ ఒక 500, 1000 బాక్సులు తగ్గుతాయి. సో, ఇదే జరుగుతూ ఉంది. సో, 10 రోజులుగా నిన్న రూ. 550 సూపర్ టాప్. మీకు తక్షణ అందుకు అలాగే భూవరం కావాలనుకున్నట్టయితే అది కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ తక్షణ మెయిన్గా గ్రోత్, అలాగే ఏ పంటకైనా ఇది యూస్ చేయొచ్చు. అంటే ఎలా యూస్ చేయాలి, ఎలా అనేది మీరు కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. కింద లాస్ట్లో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. సో, ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా అలాగే ములకల్చీరు నిన్న ప్రైజెస్ వచ్చేసి